హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమాంజలిస్ గ్యాలరీ. అందరు ఎలా ఉన్నారు? సో మేమైతే చాలా బాగున్నాము. అండ్ చాలా మంది కామెంట్ చేస్తున్నారు, అక్క సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నారా, వెళ్ళట్లేదా, అండ్ ఎలాంటి పిండి వంటలు చేస్తున్నారని. సో మేమైతే లాంగ్గా వెళ్ళాలి, వెళ్ళినప్పుడు చాలా డేస్ ఉండాలి కాబట్టి మేమైతే సమ్మర్కి వెళ్తామండి. సంక్రాంతికి అయితే వెళ్ళట్లేము. అండ్ ఇక్కడ ముంబైలో వచ్చేసి ఎవరు చేసుకోరు, మేమైతే చేసుకుంటాం అనుకోండి, హాలిడేస్ ఇవ్వండి. సో ఎవరు చేసుకోకుండా పెద్దగా హాలిడేస్ లేవు. ఇంకా మాకు హాలిడే ఉంటేనే మొన్న దివాళీకి కుదరలేదు. సో ఇప్పుడైతే మాకు హాలిడేస్ లేవు కాబట్టి మేము వెళ్ళట్లేము. అండ్ పిండి వంటలు అంటారా, నాకు నిజంగా చెప్తున్నాను, పెద్దగా పిండి వంటలు రావు. ఇన్స్టాంట్గా చేసేవి అండ్ త్వరగా అయిపోయేవి అలాంటివి చేస్తూ ఉంటానే తప్ప పెద్ద పెద్ద పిండి వంటలు నేను ఇప్పటివరకు చేయలేదు, రాదండి. బట్ నా స్టైల్లో ఈరోజు వచ్చేసి నేను కొబ్బరి బెల్లం తోటి బూరెలు చేస్తున్నాను. సో బూరెలు అరిసెలు అనుకోండి. సో చిన్న చిన్న టిప్స్ చెప్తాను నాకు తెలిసింది. ఇంకోటి ఏంటంటే, ఇంకా ఫెస్టివల్ కూడా పిల్లల్ని ఎందుకు చిన్న బుచ్చడం, వాళ్ళకు కూడా ఏదో ఒకటి చేయాలి, తినే పిల్లలు కదా అని నా స్టైల్లో బెల్లం కొబ్బరి బూరెలు మీతో షేర్ చేస్తున్నాను. బూరె అంటే రావు అన్నారు, చేస్తున్నది ఏంటక్క అనుకోకండి. పాకం లేకుండా, నాకు పాకం నిజంగా పట్టడం రాదు. అంత పెద్ద వంటలు నేను చేయలేదు. ఎప్పుడు కూడా అమ్మ చేస్తే తెచ్చుకొని తినడమే తప్ప చేయడం మాత్రం రావు. క్విక్ అయిపోయాయి మాత్రం చాలా చేస్తాను, కానీ పిండి వంటలు అయితే నిజంగా రావు. ఒకవేళ చేయాలనుకుంటే ఏం చేస్తాను, ఎలా చేస్తాను అనేసి ఇన్స్టాంట్గా బూరెలు ఎలా చేసుకోవచ్చు, అది కూడా బెల్లము కొబ్బరి కాంబినేషన్తో అండి. చాలా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతాము. నేను షార్ట్ అండ్ స్వీట్గా నేను ఎలా చేస్తాను ఏంటి అనేసి మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? చాలా. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? బాయ్. సో ఇక్కడ వచ్చేసి నేను బెల్లము అరిసెల బెల్లమేనండి. ఈ అరిసెల బెల్లం మీకు తెలుసని అనుకుంటున్నాను. అబ్బాయి ఇది తురమడానికి చాలా కష్టం అవుతుంది. అండ్ మా హస్బెండ్ చెప్పిన టిప్ ఏంటంటే వాటర్లో వేయి ఈజీగా అదే కరిగిపోతుంది అన్నారు. నేను హాఫ్ కప్ వరకు వేసానండి. అది అంటే కప్ వైజ్గా చెప్తాను, అంటే గ్రామ్స్ వైజ్గా నాకు అన్నీ తెలియదు కాబట్టి కప్ వైజ్గా అయితే ఒక హాఫ్ కప్పు బెల్లం వేసేసుకున్నాను. 1 కప్పు పొడి బియ్యం అండి. ఇది నానబెట్టి చాలా రకాలుగా చేస్తూ ఉంటారు, బట్ నా దగ్గర అంత ప్రాసెస్ లేదు, అంత టైం లేదు, పిల్లలతోనే సరిపోతుందని నార్మల్గా పొడి బియ్యం ఒక 1 కప్ తీసుకుంటే హాఫ్ కప్ వరకు గోధుమ పిండి తీసుకున్నానండి. సో ఎక్కువ క్రిస్పీగా ఉంటుంది. ఓన్లీ పొడి బియ్యంతో చేస్తే ఏమవుతుంది అంటే గట్టి అప్పలు, మా తెలంగాణ సైడు బెల్లప్పలు అంటామండి, చాలా గట్టిగా చేసుకొని తింటాం తెలుసా. అరిసెలు చాలా రేరు, ఎక్కువ అంటే అరిసెలు కూడా చేస్తాం కానీ గట్టి అప్పలు బెల్లప్పలు గట్టిగా చేసుకొని తింటాము. పిల్లలు కొంచెం కష్టం అని నేను ఇంకా మెత్తగా లైట్గా ఉండాలని గోధుమ పిండి యాడ్ చేశాను. సో అది మంచి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ అలా కలిపి పెట్టేసుకొని కొబ్బరి వేస్తున్నాను. కొబ్బరి వేయచ్చు వేయకపోవచ్చు, ఇది ఆప్షనల్ అండి, కానీ వేస్తే బాగుంటుంది. ఫ్రెష్గా ఇప్పుడే కొబ్బరికాయ ఒక హాఫ్ పీసు ఇలా జస్ట్ 1.5 మిక్సీ పట్టేసుకున్నాను. ఇవన్నీ చేసేలోపు త్వరగానే కరిగిపోయిందండి. ఇలాచి వేసి మంచిగా కరిగించుకున్నాను. ఇంకా నువ్వులు కూడా వేసేసుకున్నాను. పిల్లలకి నువ్వులు చాలా మంచిది. ఇలా తినకుంటే మీరు కచ్చపచ్చగా మిక్సీ పట్ట అయినా వేసేయండి, బాగుంటుంది ఫ్లేవరు. అలాగే ఇందాక మనం మిక్సీ పట్టేసుకున్న కొబ్బరి ఉంది కదా, అది కూడా డైరెక్ట్గా పిండిలో కూడా మనం వేసుకోవచ్చు. పిండిలో వేసుకుంటే ఏంటంటే కొన్నిసార్లు అంటే బెల్లం పాకంలో వేసినంతగా ఉండదు. ఇందులో ఏంటంటే ఒక జస్ట్ ఫ్యూ మినిట్స్ ఉంచినా కూడా ఆ స్వీట్నెస్ అంతా దీనికి ఉంటుంది. బియ్యంలో డైరెక్ట్ బియ్యం పిండిలో వేసుకున్నాం అనుకోండి, అది తినేటప్పుడు ఏమవుతుందంటే స్వీట్నెస్ తగలేదు. నేను చాలాసార్లు అలా కూడా ట్రై చేశాను. అలా కాదని ఈసారి ఇందులోనే వేశాను. ఎక్కువగా పాకం ఏం లేదండి, కరిగిపోతే సరిపోతుంది. బెల్లం ఫ్రెష్గా ఉంది కాబట్టి నేను వడకట్టుకోలేదు, డైరెక్ట్గా అందులోనే వేసుకున్నాను. ఒకవేళ మీకు బెల్లం ఫ్రెష్గా ఉందో లేదో అని తెలిస్తే వడకట్టుకొని మళ్ళీ ఇంకో ప్యాన్లో వడకట్టుకుంటాం కదా, అందులో నువ్వులు కొబ్బరి వేసేసుకోండి. సో 1 కప్పు బియ్యం పిండి, హాఫ్ కప్పుకి గోధుమ పిండికి 1.5 అక్కడ వాటర్ వేసుకోవాలి. మీరు ఎంత పిండి అయితే వేసుకుంటారో అక్కడ వాటర్ అంతా వేసుకోండి. ఇదైతే పక్క కొలత. నెక్స్ట్ ఇంకా మంచిగా వేడిగున్నప్పుడే నెయ్యితోటి బాగా కలుపుకోండి. సో మోస్ట్లీ ఇదే క్వాంటిటీతో అయితే మంచిగా పాకం, అంటే అది పాకం అని చెప్పను, బెల్లం వాటరు సరిపోతాయి. సో మేము చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ మేము హాస్టల్లో ఉండేదండి. ఇలా బెల్లప్పలు చాలా రోజు ఉంటాయి.
మెత్తగా చేస్తే ఏమవుతుందంటే ఆయిల్ ఉండడము. మేము హాస్టల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆయిల్గా తింటే మేడం ఇవ్వకపోయేదండి, ఆయిల్ ఫుడ్ పిల్లలకి ఇవ్వద్దు అని. ఇంటి నుంచి తీసుకొచ్చినా కూడా వద్దని చెప్పేది. అందుకే ఇలా గట్టి బెల్లప్పలు చేసుకొని వచ్చేది మా మమ్మీ, ఇప్పటికీ నాకు గుర్తుంది. భలే ఉంటాయండి తింటుంటే గట్టి గట్టిగా. మేమైతే బాగా చేస్తాం, అలా మమ్మీ బాగా చేసేది. సో ఈ విధంగా మంచిగా కలుపుకొని కన్సిస్టెన్సీ ఉండాలి. నాకు ఇంకా షీట్ ఉంది కాబట్టి మంచిగా దీనిపైన చేసుకోవడానికి ఈజీగా ఉంది. మీ దగ్గర ఆయిల్ పేపర్ ఉన్నా లేదంటే వ్రాపర్ పేపర్ ఉన్న దాంట్లో చేసేసుకోండి, ఓకేనా. సో ఈ విధంగా మంచిగా ఇలా ప్రెస్ చేసుకోవడమే. సో కొన్నిసార్లు ఇలా మనం ఏముందిలే అని టకటక మనం ప్రెస్ చేసుకుంటాం, బ్రేక్ అవుతుంటాయి, విరిగిపోతుంటాయి. అలా కాకుండా 2 హ్యాండ్స్ మధ్యలో పెట్టుకొని బాగా ప్రెస్ చేస్తూ ఉండండి ఆ బాల్ని. తర్వాతకి మంచిగా బెల్లప్ప షేప్లో ప్రెస్ చేస్తే విరిగిపోదు, బ్రేక్ అవ్వదు, మంచిగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. సో అన్నీ టకటక అన్నీ చేసేసుకొని ఇంకా ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడయ్యేలోపు మనకి ఇవన్నీ చేసుకుంటే త్వరగా అయితే. మళ్ళీ ఆయిల్ చేస్తున్నప్పుడు మా మిన్ను ఏంటంటే పడుకొని లేవగానే డైరెక్ట్ కిచెన్ రూమ్లోకే వస్తాడు, డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. అది లాగేయడం ఇది లాగేయడము, ఇలాంటి ఆయిల్ ఐటెంతో చేసినప్పుడు ఇంకా టెన్షన్ అవుతూ ఉంటుంది. పిల్లలు ఎవరైనా పట్టుకునే వాళ్ళు ఉంటే నో ప్రాబ్లం, లేదంటే వాళ్ళు పడుకునేటప్పుడే టకటక చేసేయాలండి. చాలా బాగా వచ్చింది, చూసారు కదా. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చుకోదు, ఎందుకంటే ఇది పొడి బెల్లం. మనము నానబెట్టిన బియ్యం అయితే ఏమవుతుందంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకోవడము అలా ఉంటుంది. పొడి బియ్యంకి అలా ఏముండదు. ఇలా మధ్యలో హోల్ చేసి పెడితే లోపల కూడా మంచిగా కాలుతుంది అనేసి నేను ఇలా చేసేసుకున్నాను. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడం అందరికి తెలుసు కదా. ఇలా అండి, పాకం లేకుండా ఇలా చేసి చూడండి, బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఫస్ట్ టైం అంటే ఎప్పుడు చేయని వాళ్ళు అంటే కొంతమంది ఉంటారు నా అలాంటి వాళ్ళు, చేసుకోవాలనిపిస్తుంది కానీ చేయడం రాదు. అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో ఫ్యామిలీకి దూరంగా ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసుకొని మన పిల్లలకు మనకు కూడా పెట్టాలనిపిస్తుంది కానీ చేయడానికి రాదు. అలాంటప్పుడు ఈ విధంగా పాకం లేకుండా చేయండి, మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా మధ్యలో హోల్ పెట్టి గారె టైప్ చేయండి, లోపలి వరకు పోయి మంచిగా లోపల పచ్చి పచ్చిగా ఉండదు. సో ఫైనల్ అన్నీ చేసేసాను, కొంచెమే పిండి కలిపాను పిల్లలు తినేంతవరకు. ఇంకా మిన్ను కూడా ఈ లోపల వేసాడండి, పెట్టేయడమే. సో మీరు ట్రై చేయండి, ఓకేనా. సో ఫైనలీ చేయడం అయితే అయిపోయినాయి. సో నేను మా పిల్లలు తినేలాగా చేసుకుంటున్నాను కాబట్టి కొంచెము లోపల పచ్చి కొబ్బరి అంతా ఉండాలని కొద్దిగానండి లైట్గా నేను డీప్ ఫ్రై ఎక్కువ చేశాను. ఇప్పుడే లేచి రెడీ కూర్చున్నాడు కన్నయ్య, ఇంకా లేవలేదు చేసేసరికి. సో ఇంకా పిల్లలు కూడా ఏదో ఒకటి తింటారు కాబట్టి అని చేసేసాను. మీరు ట్రై చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను ఇలా నార్మల్గా చేసుకున్నానండి, కనిపిస్తుందా, ఇలా చేసుకున్నాను. బట్ మళ్ళీ పిండిగా ఉంటుందో ఏమో అనేసి ఈ విధంగా గారెలకు పెట్టుకుంటాం కదా హోలు, అలా పెట్టుకున్నాను. చాలా బాగా వచ్చినాయి. సో ఇంకా ట్రై చేద్దాం, టేస్ట్ చేద్దాం. తింటావా మీనా? చూసేద్దాం, ఓకేనా. బాగుందా? కొంచెం స్వీట్ వేస్తే బాగుండు, ఇంకొంచెం తక్కువైంది. అంత ఉన్నది కదా స్వీట్, ఇంకొంచెం తక్కువ ఉంది. నాకు తక్కువ ఉంది, పిల్లలకైతే సరిపోతుంది. మంచిగా అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. నాకైతే కొంచెం స్వీట్నెస్ తగ్గింది, పిల్లలకి సరిపోతుంది, ఓకేనా. సో ఇదే అండి ఈరోజు వీడియో. ఫస్ట్ అయితే ఇది చేసి పెట్టేశాను ఈరోజు. రేపు వచ్చేసి ఇంకా వేరేది ఏదో ఒకటి చెయ్యాలి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో వచ్చేస్తాను. ఓకే, బాయ్ బాయ్ చెప్పు. బాగుందా బాయ్ చెప్పు. నేను చెప్తాను, నువ్వు చెప్పవా. సో మిన్నుకైతే ఇంకా ఈ విధంగా ఇచ్చేసాను, మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇంకా సింపుల్ వేలో మీకు ఎలాంటి స్నాక్ అంటే ఇలాంటి పిండి వంటలు ఎలా కావాలో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ నన్ను ఒకటి చేయమని అడిగారు, నెక్స్ట్ ఆ వీడియోతో వచ్చేస్తాను, ఓకేనా. బాయ్.